మీ పిల్లలు కూడా మొబైల్ గేమ్ కి అట్రాక్ట్ అవుతున్నారా? ఈ రోజు మార్నింగ్ లేస్తానే కొంచెం ఎక్సర్సైజ్ చేయాలనిపించింది. ఇంకా నేను మా తమ్ముడు అలా మేడపైకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసాం. ఇప్పుడు నిజం చెప్పు. నిజం చెప్పాలంటే నేను ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నా, వాడు సెల్ చూసుకుంటా ఉన్నాడు. పొద్దునే లేకండ్రా ఒంటికి మంచిది. నో యూస్. వాడు విండండి. ఇక మమ్మల్ని ఎత్తుకుంటూ మా అబ్బాయి మేడపైకి చూస్తున్నాడు. చూడండి, వీళ్ళు ఇచ్చిన ఎక్కాలంటే పెద్ద పెద్ద వాళ్ళే భయపడతారు. వీడికి కొంచెం కూడా భయం లేకుండా ఎక్కుతున్నాడు. వాళ్ళు జజబ్బా పడతాడేమో అని భయంతో సపోర్ట్ ఇస్తున్నా కానీ తీసుకోవడం లేదు. తగిలితే అరుస్తున్నాడు. వీడియో సొంతంగా ఎక్కాలంట. మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఎక్కేశాడు. ఇంకా వీడిని పట్టుకొని మేము ఎక్సర్సైజ్ చేసినట్టే. ఒక్క చోట కుదురుగా ఉన్నాడు, పరిగెడతానే ఉంటాడు. చూడండి, అల్లరికి కేర్ ఆఫ్ అడ్రస్ వీడు. మేడపైకి వస్తే చాలు వీడికి ఎక్సర్సైజ్ గుర్తొస్తుంది. మేము చెప్పకుండానే చేస్తున్నాం. చూడండి, 1 2 3 ఇట్టా. డాడీ అడ్ చేసినాడా? చేసాడు డాడీ. ఇంకా వీళ్ళ బాబాయ్ వీడికి ఎన్టీఆర్ ఉత్తికోషన్ సాంగ్ సలామన్ అలే సాంగ్ చెప్పి నేర్పించాడు. ఒక్కసారి చూస్తానే క్యాచ్ చేసేసాడు. పడతావు. ఇక నేను కూడా వీడిని ఎక్కించుకొని కాసేపు డిప్స్ చేసా. ఈ జనరేషన్ లోని పిల్లలంతా ఎక్కువగా మొబైల్ గేమ్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు. అలా అవ్వకూడదంటే చిన్నప్పటి నుంచే ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేపించాలి. ఫస్ట్ మనం పెద్దవాళ్ళు చేస్తుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో అప్పుడప్పుడు మీరు కూడా పిల్లల ముందు ఎక్సర్సైజ్ చేస్తా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.